హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక. అందరు ఎలా ఉన్నారు? మేమైతే మంచిగా ఉన్నాం. మరొక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చామండి. ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినామంటే ఒక శివుని టెంపుల్కి వెళ్ళినామండి. అది ఎక్కడ ఉంటుంది, ఏంది, అసలు అది ఏంటి, ఆ లొకేషన్ ఏంది, అవన్నీ నీకు ఈ వీడియోలో మీకు చెప్తానండి. మేమైతే అక్కడికి వెళ్ళినాము 7 o'clock అట్లా బయలుదేరినాము. మార్నింగ్ పోయేసరికి ఒక 1 hourలో వెళ్ళిపోయినాం. ఇది ఎక్కడ ఉంటుందంటే మన స్వర్ణగిరి ఉంది కదా, హైదరాబాద్ నుంచి వెళ్తే గట్కేసర్ దాటిన తర్వాత రైట్ సైడ్లో ఉంటుంది. లోపలికి ఒక 3 kilometers దూరంలో ఉంటుంది. వరంగల్ నుంచి వచ్చే వాళ్ళకైతే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో లోపలికి ఒక 3 kilometers వెళ్ళిన తర్వాత నాగిరెడ్డిపల్లె అండి. అది గూగుల్లో కొట్టినా కూడా మనకు వచ్చేస్తుంది లొకేషన్ అనేది. సో ఆ టెంపుల్ పేరు వచ్చేసి రామనేశ్వరం గోల్డెన్ శివలింగం అండి. గోల్డెన్ శివలింగం చూడంగానే మాకైతే ఇట్లా గూస్ బంప్స్ వచ్చేసినాయండి. అంత మంచిగా అసలు మొత్తం లింగాలతోనే ఉంటుంది టెంపుల్. సో మేమైతే వెళ్ళినాము. అది ఎంట్రీ ఫీజు వచ్చేసి 100 rupees అండి ఫర్ హెడ్. 100 rupees అనుకుంటాం కానీ అంతకన్నా ఎక్కువ వాల్యుబుల్ అండి అసలు టెంపుల్ లోపలికి. 100 రూపాయలు అనేది నథింగ్ అసలు. ఇంకా మేమైతే అందరం కార్లు పార్కింగ్ చేసినాం. కార్ పార్కింగ్ కూడా ఒక 50 rupees తీసుకుంటారు. సో మేమైతే ఇదంతా చేసుకొని అందరం ఫ్యామిలీ మొత్తం అయితే లోపలికి ఎంటర్ అయినాము. ఎక్కడ చూసినా శివలింగాలే, ఎక్కడ చూసినా శివలింగాలే. మొత్తం ఇట్లా ఎంటర్ అవ్వంగానే శివలింగాలను చూస్తే మొత్తం గూజ్ బంప్స్ వచ్చేస్తాయి మనకైతే. రకరకాల శివలింగాలు, అసలు చిన్న చిన్న శివలింగాలు, పెద్ద పెద్ద శివలింగాలు. అయితే ఇది ఎట్లా అంటే మొత్తం శ్రీచక్రాలు శివలింగాలు. టెంపుల్ మొత్తం అదే స్పెషల్ అండి. గోల్డెన్ శివలింగం టెంపుల్ అంటే చాలా మంచిగా అనిపించింది. అసలు వండర్. అది 2017లో అది చేసినారు. అది ఎక్కువ మనకు పబ్లిసిటీ అవ్వలేదు. అయితే ఇది శివుడి సన్నిధానంలో శివలింగాలు, శ్రీచక్రాలు ఒక్కొక్క సన్నిధానం ఒక్కొక్కటి ఉంటుందండి. ఒక్కొక్క దేవుడి సన్నిధానంలో ఇందులో కూడా శివలింగం, అన్ని శివలింగాలే మొత్తం. ఏ సన్నిధానంలో ఏ దేవుడు మధ్యలో ఉంటాడు, చుట్టుపక్కల శివలింగాలు, శ్రీచక్రాలు, కలరు, డిజైను. మనం అభిషేకం చేస్తాం కదా లింగాలకు, ఇట్లా వేవ్స్ లాగా వస్తాయి. అట్లా ఇగో చూడండి, ఒక్కొక్క సన్నిధానంలో 88 శివలింగాలు, 49 శ్రీచక్రాలు. దర్శనం చేసుకోండి, అపార పుణ్యం పొందండి. అట్లా ఒక్కొక్క దగ్గర ఒక కనకదుర్గాదేవి సన్నిధానము, అట్లా ఒక్కొక్క దేవుడు, అన్ని దేవుళ్ళండి, అన్ని దేవుని సన్నిధానాలు ఉంటాయి మొత్తం. షిరిడి సాయిబాబా సన్నిధానము, దుర్గామాత సన్నిధానము, అట్లా నాగేశ్వరుని సన్నిధానం అని, శ్రీకృష్ణుని సన్నిధానం అని. ఇది చూడండి, ఇది నాగేశ్వరం, నాగదేవుని సన్నిధానంలో శ్రీచక్రాలు, శివలింగాలు. ప్రతి సన్నిధానంలో ఎన్ని శివలింగాలు ఉన్నాయి, ఎన్ని శ్రీచక్రాలు ఉన్నాయని చెప్పి అట్లనైతే పెట్టడం జరిగింది. సో మేము అవన్నీ దర్శనం చేసుకుంటూ వస్తుంటే ఇది చూడండి, అసలైంది గోల్డెన్ శివలింగం. ఇది గోల్డెన్ శివలింగం. అసలు ఒక్క దగ్గర కూడా వీడియో తీయొద్దు, ఫోటోలు తీయొద్దు అన్నది లేనే లేదు. ఏ టెంపుల్కు ఏ దర్శనానికి పోయినా కూడా కెమెరా నాటాలోడు అసలు లోపల తీయొద్దు అంటారు కదా, అసలు అట్లా లేనే లేదండి. ఇది వచ్చేసి స్ఫటికలింగం దర్శనం అవుతుంది. స్ఫటికలింగాలు అన్నీ అసలు రకరకాల లింగాలు, అసలు వర్ణించని అవసరమే లేనంత మంచి టెంపుల్ అండి. చూడండి, ఇది మెయిన్ గోల్డెన్ శివలింగం. అందరైతే అడ్డం ఉన్నారు, చూపించమన్నా నేను. గోల్డెన్ శివలింగం టెంపుల్ అండి. ఇది వండర్ఫుల్ అండి, అసలు బ్యూటిఫుల్. చూడండి, మొత్తం బంగారంతోనే. వీళ్ళందరూ అయితే ఫోటో దిగుతున్నారు. అసలు నో అబ్జెక్షన్, ఫోటోలు దిగొద్దు అంటలేరు, ఏమంటలేరు. ప్రతి ఒక్కరిని ఫోటో దిగమన్నారు, వీడియోస్ తీసుకోమన్నారు, యూట్యూబ్లలో పోస్ట్ చేసుకోండి, సోషల్ మీడియాలలో పెట్టండి అని చెప్పి వాళ్ళే మనల్ని చేస్తున్నారండి. మొత్తము వాళ్ళే మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే అది ఫేమస్ అవ్వట్లేదండి, జనాలకు రావట్లేదు ఆ గుడి అనేది. సో ఇంకొక దగ్గరనైతే అది మధ్యలో అది హోమం లాగా ఉంటుంది. ఆ హోమంలో కట్టెలేసి ఇట్లా కాలుస్తాం కదా, గంధం చెక్కలు, అవి కూడా అక్కడ అమ్ముతారండి. అవి అమ్ముతున్నారు మంచిగా. ఇవి చూడండి, ఒక లింగం ఉంటే ఒక శ్రీచక్రం, ఒక లింగం ఉంటే ఒక శ్రీచక్రం, ఇట్లా వేవ్స్ లాగా ఒక్కొక్క లింగం ఒక్కొక్క కలరు, గంధం కలర్లా, బ్లాక్ కలర్లా, లైట్ గ్రీన్ కలర్లా, బ్లూ కలర్లా. అసలు వర్ణించలేం ఆ లింగాలనైతే. ఒక్కొక్కటి చిన్న చిన్న లింగాలు, పెద్ద పెద్ద లింగాలు, దొడ్డు వెడల్పి, సన్నగా పొడవి, ఇట్లనే అసలు వర్ణించకుండా ఉన్నాయి. ఈ లింగాలన్నీ లెక్క పెడితే మాత్రం ఖచ్చితంగా 3-4 వేలకు పైనే ఉంటాయి. ఇదండి గుండం హోమము. ఇందులో మనము గంధం చెక్కలు ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందంట. అది చెక్కలు కట్టెలు వేస్తూనే ఉంటారు. సో దాని తర్వాత అమ్మవారి టెంపుల్ దుర్గామాత టెంపులే హైలైట్ అండి. ఇది ఈ గుడిలో చాలా పెద్ద టెంపుల్, ఒక 100 ఎకరాలతో ఉన్నదట ఇది మొత్తము, విస్తీర్ణం మొత్తం. అయితే దీంట్లో ఎంట్రీ అవ్వడానికి ఒక 1/2 kilometer దూరంలో
దుర్గామాత నిల్చొని ఉంటే ఇక్కడ నుంచి మనం ఎంటర్ అయిన తర్వాత ఈ సైడ్కి ఆ సైడ్కి ఒక్కొక్క దేవుడు ఎన్ని అవతారాలు ఏంది అని చెప్పి సైడ్లకు అయితే మొత్తం విగ్రహాలతోనండి. చూడండి, ఒక మనిషి పోవడానికి లైన్ పోవడానికి ఇంత వెడల్పుతోని ఇంత ప్రశాంతంగా ఇంత విస్తీర్ణంగా లైన్ కట్టినారు. ఇట్లా కట్టించినారు సైడ్లకి గ్రిల్స్. ఇగో ఇప్పుడు స్టార్ట్ చూడండి, ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క అవతారాలు ఒక్కొక్క జన్మలు దేని మీద కూర్చున్నారు, ఏంది అసలు వాళ్ళ చరిత్ర ఏంటి, ఇదంతా ఈ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మనము దుర్గామాత దగ్గరికి దర్శనానికి పోయేటప్పుడు దారిలో అనమాట. చూడండి, సరస్వతి దేవి, శివుడు, అందరూ ప్రతి ఒక్క దేవుడు ఒక్కొక్క రూపాలల్లో ఎట్లా ఉంటారు ఏంది అని చెప్పి ప్రతి ఒక్కటండి. ఇవన్నీ ఇట్లా వీడియో తీసుకుంటూ పోతున్నాము. అసలు గూస్ బంప్స్ టెంపుల్లో ఎంటర్ అవ్వగానే. ఇంత మంచి టెంపుల్ ఎందుకు ఫేమస్ అవుతలేదా అసలు మాకు అర్థమే కాలేదు. సో వాళ్ళు కూడా అంటున్నారు రావాలి జనాలు ఇంకా చాలామంది, ఇది సోషల్ మీడియాలో కొంచెం ఫేమస్ చేయాలని చెప్పి ఇన్స్టాలా యూట్యూబ్లల్లో చాలా చేస్తున్నారు. మేము కూడా ఎట్లా వ్లాగ్స్ తీస్తాం కాబట్టి ఇది తీయడం జరిగింది. మాకు అనిపించింది ఇంత మంచి టెంపుల్ ఎందుకు ఇంకా ఫేమస్ అవుతలేదని చెప్పి. ఎన్ని ఇయర్స్ అంటే 2017లో అయితే అది ఇప్పటి వరకు కూడా అవ్వలేదంటే చూడండి. ఇగో ఇటు సైడు ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇట్లా మనం పోతుంటే రైట్ సైడు లెఫ్ట్ సైడు అసలు ఈ సైడ్ తీయాలా, ఈ సైడ్ తీస్తే అటు సైడ్ మిస్ అవుతాం, అటు సైడ్ తీస్తే ఇటు సైడ్ మిస్ అవుతాం అట్లున్నాయి ఈ విగ్రహాలు అయితే. చాలా మంచిగా అనిపించినాయండి. మళ్ళీ కలర్ఫుల్గా వినాయకుడు కానీ, రాముడు, లక్ష్మణుడు, శివుడు, ఇట్లా అందరూ అసలు ఎన్ని దేవుళ్ళ పేర్లు ఉంటాయో అన్నీ, దుర్గామాత, లక్ష్మీదేవి, సరస్వతి, వినాయకుడు, నరసింహస్వామి అందరండి. అసలు ప్రతి దేవుడు చూడండి, దుర్గామాత, కాళీమాత అని చెప్పి అట్లా ఒక్కొక్క అవతారాలు ఒక్కొక్కటి ఎట్లుంటాయని చెప్పి ఏ ఏం ఏ వాహనం మీద ఏ దేవుడు కూర్చుంటాడు, ఏ దేవత కూర్చుంటుంది, ఏ దేవతకి ఎన్ని చేతులు ఉన్నాయి అట్లా అనమాట. సో ఇప్పుడైతే మెయిన్గా మనము అన్నీ తీసుకుంటా మెయిన్ దుర్గామాత దగ్గరికి వచ్చేసినామండి. అగో ఎదురుగానైతే లింగం ఉంటుంది చూడండి. దుర్గామాతను చూస్తేనైతే ఒకటేసారి ఇట్లా మనకైతే ఇట్లా ఒక పూనకం వచ్చినట్టు అనిపించింది. అలంకరణ కానీ ఆ గాంభీరత్వం కానీ చాలా మంచిగా అనిపించింది అండి. ఆ కూర్చునే విధానం కానీ చాలా అంటే చాలా వండర్ఫుల్ అండి. అసలు మనం తట్టుకోలేము, ఎందుకు ఇన్ని రోజుల నుంచి మిస్ అయినాము ఈ గుడిని అనిపించింది. చాలా బాగా అలంకరించినారు. నిజంగా అమ్మవారే అక్కడ వచ్చి కూసి ప్రత్యక్షమైందా అన్నట్టుగా అనిపించింది. ఆ జడ, నగలు, ఆ టీవీ, ఆ గొప్పతనము, కూర్చునే విధానము, ఆ అలంకరణ, ఆ పెయింటింగు, ఆ పక్కన సాయిబాబాతోని సాయిబాబా ఎక్కువ మెయిన్గా. ఇటు సైడ్ వచ్చేసి శివుడు కూర్చొని ఉంటాడు. దాని తర్వాత ఈ అమ్మవారి పక్కన ఆ పక్కన స్ఫటికలింగము, రైట్ సైడ్న వెనక సైడ్ ఒక స్ఫటికలింగం ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో ఒక స్ఫటికలింగం ఉంటుంది. స్ఫటికలింగాలు అసలు ఒక్కొక్క లింగానికి పేరు పెట్టే వశం లేదండి, వర్ణించలేము. ఇదైతే తప్పక మీరు విజిట్ చేయాలి, ఎంత బాగుంటుందో ఒక్కసారి వెళ్తే మీకు తెలుస్తుంది. చూడండి, నేనైతే దగ్గర నుంచి తీసిన అమ్మవారిని. సో దాని తర్వాత ఈ సైడ్లకి ఇదంతా చాలా బాగా అనిపించింది. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత వెనకాల వచ్చేసి అన్ని శివలింగాలు, రకరకాల శివలింగాలు. ముందేమో దేవుళ్ళతో ఇట్లా రౌండ్గా ఒక రౌండ్ సర్కిల్ లాగా చుట్టూ తిరుగుతున్నాను నేను. చూడండి, ఈ చుట్టూ తిరుగుతా అంటే ఒక్కొక్క దేవుడు ఒక్కొక్కరు నిల్చొని ఉంటారు. ఆ లింగాలకి వీళ్ళు సెక్యూరిటీ అన్నట్టుగా, ప్రొటెక్షన్ ఇస్తున్నాం అన్నట్టుగా. ముందు సైడ్ ఏమో ఆంజనేయ స్వామి, వీళ్ళందరూ షిరిడి సాయిబాబా అందరండి. అన్ని దేవుళ్ళు, ప్రతి ఒక్క దేవుని దర్శనం అవుతుందండి అక్కడ. ఇక్కడికి మధ్యలోకి నడుచుకుంటూ వచ్చిన తర్వాత పెద్ద లింగం అండి, ఎంత బాగా అనిపించిందో. దాని చుట్టూ అయితే ఒక 5 చుట్లు తిరగాలని అందరు తిరగడం జరిగింది. అట్లా తిరిగిన తర్వాత మొక్కుకోవాలి మనకు ఏ కోరికలు కావాలంటే అవి. అసలు ఇన్ని లింగాలను ఇంతవరకు నేను ఏ గుళ్ళో చూడలేదండి, ఏ గుళ్ళో చూడలేదు. నిజంగా చెప్తున్నా, ఏదో సినిమాలో చూడడం జరిగింది, మంజునాథ సినిమాలో. కానీ ఇక ఇంకొక దగ్గరనైతే ఇట్లా వెనకాల చూడండి పెద్ద లింగము. ఇక ముందేమో డిజైన్తో ఇట్లా గోల్డ్ పెయింట్తోని. సో ముందైతే శివుడు, ఆ ముందేమో ఇట్లా నందీశ్వరునికి కూడా ఎంత మంచిగా బ్రహ్మాండంగా డెకరేషన్ చేసి చాలా అసలు కనుల విందనిపించిందండి. మంచిగా అనిపించింది. నేను ఈ వీడియో తీయలేక ఉండలేకపోయినా, ఫేమస్ చేయాలనిపించింది. దయచేసి ఇక్కడికి విజిట్ చేయండి. ఈ వీడియోనైతే మీ కుటుంబ సభ్యులకు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి, అందరికీ, దూరదేశాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియోనైతే మీరు షేర్ చేయండి. అందరికీ కూడా తెలవాలండి. దయచేసి వాళ్ళ యొక్క ఆవేదన నేను చూడలేకపోయినా వాళ్ళందరూ ఖచ్చితంగా ఇది అవ్వాలండి. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఇది ఫేమస్ చేయాలని చెప్పి, ఎవరు చేయట్లేదని చెప్పి. అయితే మనకు అభిషేకం చేయడానికి ఒక సైడ్ మనం ఎంటర్ అవ్వగానే
ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి అక్కడ ఇవి ఇవి అభిషేకాలు చేయడానికి ఇవి స్పెషల్గా వేరేటి కూడా ఉన్నాయండి. సో ఇదైతే ఇది వేరే సన్నిధానము. ఇది ఇది మన కుమరెల్లి మల్లన్న లెక్క ఇట్లా మిసాలతోని ఇట్లా ఉంటాడు దేవుడు. ఆ దేవుని సన్నిధానంలో కూడా శ్రీచక్రాలు అవి. సో ఇది 100 ఎకరాలతోని ఉన్నాయి కదండి. అయితే మనకు నడవడం కష్టమవుతుంది పెద్దవాళ్ళకి కానీ కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు. వాళ్ళ కోసం అయితే ఈ వెహికల్ అనేది అందులో ఏర్పాటు చేసినారండి. దీనికి ఒక 30 రూపాయలు ఛార్జ్ ఉంటుంది. దీంట్లో ఎక్కితే మొత్తం తిప్పి తీసుకొస్తాడు ఆయన, మొత్తం చూపిస్తాడు, తీసుకుపోయి అన్నీ చూపిస్తాడు మనకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నది దాని గురించి మొత్తం వర్ణిస్తూ ఉంటాడు. మనకి తెలియంది కూడా తెలియజెప్తాడు. అట్లా అట్లా తిరుగుతాడు. మేమైతే చాలా టైం ఎక్కువ అయిపోయింది, పిల్లలకు కూడా అసలు తిరగలేమని చెప్పి అక్కడ కూర్చున్నారు వాళ్ళు. అయ్యో ఇక్కడ ఒక టికెట్ తీసుకొని మనం లైన్లో కూర్చుంటే మనల్ని పిలుస్తారు. చూడండి మేమందరం అయితే తిరిగి తిరిగి వచ్చి అక్కడ కూర్చున్నాము. అక్కడ జస్ట్ వాటర్ తాగి కూర్చున్నాము. చాలా బాగా అనిపించింది. కానీ మొత్తం ఇంకా తిరగలేకపోయినాం. మొత్తం షూట్ చేయడం వీలవ్వలేదు, తిరగలేక కూర్చున్నాము. అంత పెద్దగా ఉన్నదండి గుడి. ఇక ఇక్కడ ఒక దగ్గరనైతే ఇక చూడండి ఒక్కొక్క రకం అసలు అద్భుతం. ఆ కలర్స్ కానీ, ఆ పెయింట్స్ కానీ, ఆ విగ్రహాలు కానీ, ఆ కలర్స్ కాంబినేషన్ కానీ, ఆ రూపురేఖలు కానీ అసలు మనకి ఇట్లా గూస్ బంప్స్ వచ్చినట్టే. నేను చెప్తున్నా కదా, 1కి 100 సార్లు చెప్తా. 100% మన మనసు ప్రశాంతంగా నిమగ్నమై ఉంటుంది శివుడి సన్నిధానం అంటే. ఇది మనకు అభిషేకాలు చేయడానికి అన్ని లింగాలకు లేదండి. ఇది ఒక్క దగ్గర మాత్రం అభిషేకం చేసేవాళ్ళు లోపలికి ఎంట్రీ అయ్యి మనం అభిషేకం చేసుకోవచ్చండి. దానికి ఒక 300 రూపాయలు అయితే ఛార్జ్ ఉంటుంది. మనం లోపలికి పోయి ఇట్లా అభిషేకం చేసుకోవాలి. చూడండి ఒక ఆయన అయితే చేస్తాడు. ఇక్కడ ఒక దగ్గర పెద్ద లింగం. ఇక్కడనైతే శివరాత్రి రోజైతే బ్రహ్మాండంగా జరుగుతుందట అండి. మనం ఇంకా అంత దూరం అంటే శివరాత్రి రోజు వెళ్ళడం కుదురుతుందో లేదో కానీ ఇక అంత మంచిగా లింగాలు అసలు వర్ణించలేమండి. ఒక్కసారి అయితే మీరు ఈ వీడియోని వైరల్ చేయండి, తప్పకుండా ఖచ్చితంగా విజిట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే అందరు కూడా దర్శనము చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. చూడండి అసలు ఇది కూడా మళ్ళీ ఇక వెనుక సైడు చుట్టుప్రక్కల మొత్తము నువ్వు ఎక్కడ ఏ దర్శనం చేసుకోవాలనుకున్నా కూడా లింగాలే కనిపిస్తాయి మనకు. లింగాలు లింగాలు లింగాలు, అడుగడుగున లింగాలు. గోల్డెన్ శివలింగం అంటేనే చుట్టూ మొత్తం ఆవరణ మొత్తం 100 ఎకరాలలో మొత్తము ఈ లింగాలతోనే కట్టించినారు. మొత్తము పాలరాతితోని ఇట్లా వేవ్స్ లాగా లింగాలు కూడా గంధం కలర్లో ఇట్లా కలర్ఫుల్గా. ఇదేమో షిరిడి సాయిబాబా ఇక్కడ బయట కూడా. ఇక్కడైతే దూరం నుంచి వచ్చిన వాళ్ళకి రూమ్స్ కూడా ఉన్నాయి, రూమ్లలో కూడా ఉండొచ్చు. అన్ని సదుపాయాలు అయితే వాళ్ళన్నీ ఏర్పాటు చేస్తాను అక్కడ. మనకు అన్నదానం కూడా జరుగుతుంది టైంకి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రము భోజనాలు కూడా ఉంటాయి. ప్రసాదాలు కూడా పెడతారు ఇక్కడ. ఎప్పటికప్పుడు పూజలు జరుగుతూనే ఉంటాయి. మంచిగా ఉంటుందని చెప్తాను ఇక్కడనైతే. ఈడ అంత అసలు ఎంత బ్రహ్మాండంగా అనిపించిందంటే అసలు చెప్పలేనండి. నా ఫీలింగ్ అయితే చాలా ఇష్టం మాకు. శివుడి దర్శనం అన్నా, శివుడి గుడి అన్నా, లింగం అన్నా చాలా అభిమానము. సో ఈ పేరు వినగానే మా చుట్టాల అబ్బాయి వెళ్ళిండని చెప్పి వెళ్ళినాం మేము కూడా. ఇదైతే మంచిగా ఇది కమాను. కమాన్ అక్కడ దూరం నుంచి కనిపిస్తుంది కదా, కమాన్ నుంచే లోపలికి పోవాలి మనము. లోపలికి వెళ్ళిన తర్వాత బయట కూడా వెళ్ళే ముందు కూడా ఇంత పెద్ద విస్తీర్ణత, ఇదంతా పెద్ద గుడి. చాలా బాగున్నది, విశాలంగా మంచిగా అనిపించింది. దర్శనానికి అయితే తప్పకుండా వెళ్ళండి మీరు, చాలా మంచిగా ఉన్నది. ఇదైతే ఇంకొంచెం బయటకు వచ్చిన తర్వాత ఉంటుంది మెయిన్ గేట్ దగ్గర నుంచి. లోపలికి దూరంలో ఒక 2 కిలోమీటర్ దూరంలో పెద్ద గుడి అయితే ఇప్పుడే కడుతున్నారండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇప్పుడే గుడి కడుతున్నారు వాళ్ళైతే. ఎంత ఎత్తైన గోల్డెన్ లింగం కట్టడానికని ఆ మెయిన్ గేట్ నుంచి లోపలికి అయితే పెద్ద గుడి కడుతున్నారు. ఆ లోపలికి అది ఇంకా రెడీ అవ్వలేదు, అది అవుతుంది. దాని తర్వాత మేమైతే ఇక్కడ అన్నదానం అండి. కరెక్ట్గా మేము దర్శనం చేసుకునేసరికి 1 అయింది. ఆ 1 కాగానే ఆకలి టైం కదా, ఆ టైంకే కరెక్ట్గా అన్నదానం అయితే షురు అయింది. ఇంకా మేము పోయి అన్నం అయితే తెచ్చుకున్నాము, తిన్నాము. అందరు తినే వాళ్ళని కూడా తీస్తాను నేను. అంత మంచిగా టేస్ట్, అసలు రుచి, పచ్చడి, సాంబారు, కర్రీ అన్నిటితోని. ఇంకా దాని తర్వాత చూడండి ఐ లవ్ రామేశ్వరం అని చెప్పి ఇట్లా బయటనైతే పేరు రాసిండ్లు మంచిగా కలర్ఫుల్గా. ఆడ భోజనం చేసుకొని ఇటు వచ్చిన తర్వాత ఇక్కడ ఫుడ్ కోర్ట్ అని ఉంటుంది. టీలు, టిఫిన్స్ అన్నీ మనకి ఏది కావాలంటే అది, స్నాక్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్. ఇంకా మా పిల్లలకైతే ఐస్ క్రీమ్స్ అడిగిండ్లు, వాళ్ళకైతే ఐస్ క్రీమ్ కొనిచ్చినాము. ఇంకా మేమైతే టీ తాగినాము, కూల్ డ్రింక్స్ తాగినాము. ఇంకా ప్రశాంతంగానైతే కూర్చున్నాము ఇక్కడ కూర్చోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి. బయటకు వచ్చిన తర్వాత కంప్లీట్గా
ఇదంతా మన కంపౌండ్ లోపలనే 100 ఎకరాల లోపలనే ఇవి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క భాగంగా డివైడ్ చేసి పెట్టిళ్ళు. ఫ్యూచర్లో ఒక 1,00,00,000 మంది వచ్చినా కూడా సరిపోయేంత పెద్ద విస్తీర్ణత, అంత పెద్ద ప్లేసు జాగా మంచిగా. ఇక వీళ్ళైతే ఇక్కడ మంచిగా కూర్చోవచ్చు, మధ్యలో నీళ్ళు ఉంటాయి మంచిగా వాటర్ ప్లాంట్ లెక్క. మంచిగా వీళ్ళైతే ఎక్కినారు. ఇక చూడు ఎట్లా ఎంజాయ్ చేస్తానంటే మామూలుగా లేదు. పిల్లలైతే ఐస్ క్రీమ్ తిన్నారు, మంచిగా ఎగురుతుల్లిగా. అట్లా మంచిగా అనిపించింది, చాలా బాగుంది. ఇక లోపలికి ఎట్లయితే మంచిగా డిజైన్ లాగా ఉండి ఎక్కుతున్నారు, దిగుతున్నారు కోతుల్లాగా. మంచిగా ఎగురుతున్నారు, దిగుతున్నారు, ఆడుతున్నారు. తప్పకుండా విజిట్ చేయండి. నాగిరెడ్డిపల్లి గుర్తుపెట్టుకోండి. నాగిరెడ్డిపల్లి అనే విలేజ్లో ఉంటుంది టెంపుల్. మనకు గూగుల్లో కూడా కొడుతుంది. రమణేశ్వరం గోల్డెన్ శివలింగం టెంపుల్. రమణేశ్వరం అంటే రమణ అని ఒక దేవుడు, ఒక పండితుడు, అతను చనిపోయాడు లేడు, అతనే ఇది మనకి నిర్మించిండు. జనాలకు అందరికి తెలవాలి ఈ మహిమలు అనేది, ఈ భక్తి అనేది ఎంత పారవశ్యమైంది, ఎంత మంచిదని చెప్పి అందరికి తెలవాలని చెప్పి ఆయన అయితే కట్టడం జరిగింది. సో ఆయన పోయిన తర్వాత కూడా ఇదంతా ఇట్లనే మంచిగా కంటిన్యూ చేస్తాను, ఏది ఎక్కడ చేయాలి ఎట్లా చేయాలని చెప్పి అంతనైతే మంచిగా చేస్తాను. ఇంకా వీళ్ళైతే ఎగిరిళ్ళు మంచిగా చేద తీర్చుకున్నారు. కూర్చోడానికి కూడా అక్కడక్కడ బ్యాచ్లాగా కూర్చోడానికి. దర్శనం అనేది మంచిగా అయిందని చెప్తుంది ఏమైతే. గుడి కూడా చాలా బాగుంది, చాలా నచ్చింది మాకు. చాలా రోజుల తర్వాత మంచి గుడికి వచ్చినాం మేమని చెప్పి వాళ్ళైతే సంతోషాన్ని వ్యక్తం చేస్తాను. మంచిగా ఉన్నదని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆమె. బాగుంది, అందరు తప్పకుండా రావాలి. అందరూ దేవుడి గురించి అందరికీ తెలవాలి. మేము ఫేమస్ చేయడానికి వచ్చినాము, ఇట్లా తీసినాము, వీడియో తీసి పెడుతున్నాము అని చెప్పి చెప్తారు వీళ్ళైతే. అంత మంచి గుడి, అసలు చెప్తానని కాదండి, ఒక్కసారి వచ్చి చూడండి. మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత మంచిగా ఉంటుంది, ఎంత ప్రశాంతంగా ఉంటుంది, శివుడి మహిమ అంటే ఎంత ఉంటుంది అని చెప్పి అదంతా మనకు అర్థమవుతుంది ఇక్కడికి వస్తే. ఇదంతా మీకు తెలవాలని చెప్పి నేనైతే ఇది వైరల్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా వీడియో కోసం అయితే కాదు, మీరందరూ అయితే తప్పకుండా అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఖచ్చితంగా మీరు షేర్ చేయండి ఈ వీడియోను. మేమైతే ఇట్లా ఎంజాయ్ చేసినాము. ఈ అమ్మాయి అయితే చెప్తుంది చాలా బాగా జరిగింది దర్శనం అని చెప్పి. సో మేమైతే ఇదంతా తిరుగుతున్నాము, మంచిగా తిన్నారు, ఐస్ క్రీమ్ తిన్నారు. ఇప్పటిదాకా పిల్లలంతా ఇదంతా ఎగిరిలు కదా, ఎగిరి ఇదంతా మంచిగా ఎంజాయ్ చేసినారు. చాలా వ్యూ అయితే చాలా బాగుందండి. సాయంకాలం వేళ ఇట్లా టిఫిన్స్ కోసం, కాఫీ కోసం అని చెప్పి ఇట్లా రూమ్ల నుంచి అయితే రావచ్చు. దూరం ఉన్న వాళ్ళు ఏం బాధపడకండి. అంత దూరం అంటే లోపలికి మన మెయిన్ రోడ్ నుంచి ఒక 2-3 కిలోమీటర్లు కూడా దూరం ఉంటుంది, అంతే. 1 కిలోమీటర్లు దూరం ఉంటుంది అంతే లోపలికి, ఏం బాధ లేదు. ఒకవేళ అక్కడ లేట్ అయినా కూడా రూమ్స్ ఉంటాయి, రూమ్లలో అయితే విజిట్ చేయొచ్చు మనము, ఏం బాధ లేదు, ఏం కంగారు లేదు. శివుడి మహిమ అంటే మామూలుగా ఉండదు. ఇప్పుడైతే అందరు కూర్చొని మంచిగా రిలాక్స్గా మాట్లాడుకుంటా, పాటలు పాడుకుంటా, ఎంజాయ్ చేసుకుంటా కూర్చున్నారు, మంచిగా రిలాక్స్ అయ్యారు. ఇంకొక 1 అవర్ అయితే ఇక్కడనే తిరిగినాం మేము. కనీసం 4-5 గంటల దాకా ఇక్కడనే ఉన్నాము. దూరం నుంచి వచ్చిన వాళ్ళకు కూడా సవలతులు ఉంటాయి. ఇక వాటర్ కూడా ఎక్కడ పడితే అక్కడ మంచిగా ఫిల్టర్ వాటర్ పోసి పెడతా అంటారు. మంచిగా అనిపించింది. ఖచ్చితంగా అందరికీ కూడా తెలవాలి ఈ దేవస్థానం ఏందని. ఇన్ని సంవత్సరాలు 7 సంవత్సరాలు అయినా కూడా ఈ దేవస్థానం ఎందుకు డెవలప్ కాలేదో అర్థమైతలేదు. ఇంకో పిల్లలు ఆడుకోవడానికి కూడా ఒక ప్రత్యేకంగా ప్లేస్ అనేది ఉన్నది. ఇక పిల్లలు ఆడుకోవడానికి వాళ్ళకి బోర్ కొట్టకుండా వాళ్ళకి టైంపాస్ కోసానికి ఉయ్యాలలు ఊగుతుంటారు, మంచిగా సీసా, స్లైడు ఇదంతా ఆడుకుంటారు. మంచిగా ఆడుకోవడానికి కూడా పిల్లలకు కూడా బోర్ కొట్టకుండా సరదాగా అన్నీ ఉన్నాయండి. చెప్తున్నా కదా, ఒక 1,00,00,000 మంది వచ్చినా కూడా ఫ్యూచర్లో మొత్తం ఎంతమంది వచ్చినా కూడా ఇది అడ్జస్ట్ అయ్యేటట్టు కట్టిళ్ళు వీళ్ళైతే. ఫ్యూచర్ బాగా ఆలోచించి కట్టిళ్ళు. 1,000 కోట్ల బడ్జెట్తో చేసిళ్ళు వాళ్ళు. పాపం అది అక్కడ ఎవరైతే జనాలు ఎక్కువ వెళ్ళట్లేదు, వైరల్ అవ్వట్లేదు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే బాధపడడం జరిగింది, యాజమాన్యం కానీ ఎవరు కానీ. సో ఇది అందరికి తెలవాలని చెప్పి నేనైతే తీయడం జరిగింది. తప్పకుండా అందరు వెళ్ళండి, అందరు విజిట్ అయితే చేయండి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్?